నమస్తే అండి. మీ పేరు? పర్వీన్ సుల్తాన్. ఏం పని చేస్తారు? టైలరింగ్ షాప్ ఉంది మాకు. టైలరింగ్. ఎలా ఉంది ఆదాయం? పర్లేదా? పర్లేదు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఈ పరిపాలనకు ఎలా అనిపించింది అసలు? అంటే అప్పుడు వాలంటీర్లు ఉండేవారు, పెన్షన్లు అయ్యి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నారు, వస్తున్నారు, కానీ దూరం ఉంటే మేమే సచివాలయం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరుతో 3 పథకాలు అమలు చేశారు. దీపం పథకం అన్నారు, సంవత్సరానికి 3 బండ్లు ఉచితంగా. మరి అందుతున్నాయి 3 బండ్లు ఉచితంగా? ఒక బండకు మాత్రం డబ్బులు వేసారండి, 2వ బండ కాడి నుండి ఆపేశారు. అంటే 4 నెలలకు ఒకసారి కదా? 4 నెలలకు ఒకసారి. 4 నెలలకి బుక్ చేసినా ఇప్పటి వరకు పడలేదండి డబ్బులు. ఒక బండ డబ్బులే పడినాయండి. ఫ్రీ బండ అన్నారు సంవత్సరానికి 3, ఒక బండ డబ్బులు పడిపోయినాయండి, వెంటనే పడినాయి. 2వ బండ డబ్బులు ఇప్పుడు పడలేదండి. గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా సంస్థలు బాగున్నాయా? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో విద్యా సంస్థలు బాగున్నాయి? విద్య బాగానే ఉంది, డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి, మేమే కొడుతున్నాం. యూనిఫామ్ మంచి ఇచ్చారు. క్వాలిటీ ఎలా ఉంది అసలు? అప్పుడు గతంలో యూనిఫామ్కే కానీ ఇప్పుడున్న యూనిఫామ్కే కానీ ఇప్పుడు చాలా బాగుంది యూనిఫామ్. ఇప్పుడు కాన్వెంట్ లాగా ఉంది ఇప్పుడు యూనిఫామ్. అంటే ఒక్కొక్కళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నంత రేంజ్ లో పిల్లలకి బాగుందంటారు. బాగుంది, చదువు కూడా బాగానే ఉంది. గతంలో ఇచ్చినట్టే పుస్తకాలు అన్నీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు గతం మీద ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం పెడుతున్నాం అంటున్నారు. మరి నిజంగా అది నాకు తెలియదు, నేను చూడలేదు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి, రాబోయే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. పెడితే బాగుంటుందా? బాగానే ఉంటుంది, కానీ తెలంగాణలో తెలంగాణ అన్నారు, అక్కడంతా ఇచ్చారు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఒకటే అంటున్నారు. వేటూరు న్యూస్లో వస్తుంది. ఉచిత బస్సు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెడతారు. అయితే ఏ జిల్లాలో పరిమితి అయిన వాళ్ళు ఉన్నారో ఆ జిల్లా మట్టికి వాళ్ళు తిరుగుతారు. అయితే పర్లేదు. అసలు ఉచిత బస్సు పెడితే ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా, లేదంటే మహిళలకు లాభమే ఉంటుంది అంటారా? మహిళలకు లాభమే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే వెళ్తానికి చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మరి ఇస్తారంటారా? నిజంగా మాట అన్నట్టు అది చెప్పలేమండి ఆయన మాట. ఇప్పుడు లేడీస్కి 1500 వేస్తామన్నారు, త్వరలో వేస్తామంటున్నారు కదా. ఇంకా సంవత్సరం అయిపోయింది ఆయన వచ్చేసి. అంటే ప్రభుత్వంలో బడ్జెట్ లేదు అంటున్నారు కదా. మరి అది ఆ జగన్ గారు అలా చేయలేదు కదా. ఎంతమంది ఉన్నారో అంతమందికి చేయూత పడింది. వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే. ఇప్పుడు గతంలో అంటే అప్పు చేసి మరీ ప్రజలకి సొమ్ము దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి. టైలర్స్ కూడా వచ్చినాయి మాకు డబ్బులు జగన్ ఉన్నప్పుడు. 10,000 వేసారు టైలర్స్ కూడా. గతంలో మనం రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇప్పటికి రోడ్లు బాగా చేయించలేదు కదమ్మా, అప్పుడు చేయించినయేగా. ఇంకా చేయించలేదు కదా ఇప్పుడు రోడ్లు. అప్పుడు చేయించిన రోడ్లే ఇవి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే బడేటి చెంటి. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటున్నారు? ఆదుకుంటారు. ఇంకా మహిళలు ఇప్పుడు మీకు సంబంధించి ఏదైనా కావాలని కోరుకున్నాం ప్రభుత్వం నుంచి? కానీ ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా సరే ఈ ఎమ్మెల్యే గారు బాగానే హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా చచ్చిపోయినా డబ్బులు ఇవ్వటం అలాంటిది ఏం లేదు. వితంతు పెన్షన్ రాలేదమ్మా. మా వదిన మా అన్నయ్య చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. పోయిన నెలలో వచ్చిందన్నారు, పేరు వచ్చిందన్నారు, ఇప్పటికి వితంతు పెన్షన్ రాలేదు. ఇంకా పెన్షన్ వదలలేదు కదా ఈ ప్రభుత్వం. వదిలేశారు అన్నారు. మొన్న పేర్లు కూడా వచ్చినాయి సచివాలయంలో చూసుకుంటూ పోయిన నెలలో. ఇంక ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారమ్మా భర్త లేకుండా? మీలాంటి మహిళలకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? లేడీస్కి ఏదైనా అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు భర్త చనిపోతే వెంటనే ఫస్ట్ సారి తెలుగుదేశం ఉన్నప్పుడు 2 లక్షలు ఇచ్చేవారు భర్త చనిపోతే. ఇప్పుడు అసలు ఏమీ లేదు. అసలు ఇప్పటికి డబ్బులు ఏమి ఇవ్వలేదుగా ఎవరికేనో. ఇదేమో ఏంటి అమ్మకు తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అందరికి పడలేదు. పేర్లు వచ్చినాయి. మా కోడలకే మెసేజ్ వచ్చింది డబ్బులు పడినట్టు. ఏ బ్యాంకులో పడలేదు, పోస్ట్ ఆఫీస్లో కూడా పడలేదు, ఇప్పటివరకు రాలేదు. మరి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాము అన్నమాట ప్రకారం. కొంతమందికి వేసారు, అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. అంటే ఇప్పుడు మీకు ఏదైనా కేవైసీ కానీ ఆధార్ కానీ ఏదైనా లోపం కానీ అసలు ఏమీ లేదు.
మొత్తం మొత్తం బాగానే అన్ని ఉంది. బాగానే ఉన్నప్పటికే మీకు తల్లికి వందనం పడలేదు. రాలేదు, మెసేజ్ వచ్చింది మీకు వస్తుందని, శాంక్షన్ అయ్యిందని. ఇప్పుడు రాలేదు. నిన్న వదులుతానన్నారు 10వ తారీఖు, వదిలేరంట కానీ మరి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100 ఎన్ని చెప్పిన ఒక 50 వేస్తానండి. గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి సార్? గతంలో ప్రభుత్వ పాఠశాలలు అనేది ఏముందమ్మా, పాఠశాల డెవలప్మెంట్ పేరు చెప్పి దోచుకోవడమే జరిగింది. అది అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలు అయితే పిల్లలందరికీ కూడా నాణ్యమైన అటువంటి పోషకాహారాలను అందించడం జరుగుతుంది. అలాగే ఉన్నతమైన విద్యను అందించడం జరుగుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క బెల్ట్ మీద, బ్యాగ్ మీద, బట్టల మీద అనకూడదు, ప్రతి పుస్తకం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. ఈ రోజున అలాంటి అన్ని తొలగించి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ స్కూల్లోనే యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాగులు ఏంటి, టైర్లు ఏంటి, ఏమైనా కూడా వాళ్ళకి అందవలసినటువంటి ప్రతిదీ కూడా చాలా నాణ్యతగా అందించడం జరుగుతుందమ్మా ఇటు కూటమి ప్రభుత్వంలోనే. రోడ్లు ఎలా ఉన్నాయి సార్? రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ? అవి మనం చెప్పక్కర్లేదమ్మా. మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నప్పుడు కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఏలెత్తి చూపించి ఆంధ్రప్రదేశ్ కాసి గుంతల రోడ్లు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు, గాల్లో తేలియాడితే వెళ్తున్నామంటే తెలంగాణ వచ్చినట్టు అని చెప్పి మనల్ని ఎన్నోసార్లు అవహేళన చేసినటువంటి పరిస్థితి ఉందమ్మా. రోడ్ల విషయంలో ప్రస్తుతం అయితే మాత్రం మెయిన్ రోడ్లన్నీ కూడా చాలా చక్కగా సుందరీకరణ చేయడం జరిగింది. లోకల్లో ఇళ్లలో ఉండేటువంటి రోడ్లని రానున్న 6 నెలల్లోపు క్లీన్ అండ్ గ్రీన్గా చేసి ఉన్నతగా స్థితిలో రోడ్లను చేయడం జరుగుతుందమ్మా. త్వరలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా? 100% బాగుంటుందమ్మా. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు ఎక్కువగా బయట తిరిగే వ్యక్తులు కాదు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ అవసరాల అర్థం, లేదా ఏదో గుడికో దేనికన్నా వెళ్ళాలన్న సందర్భంలోనే, లేదా ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లోనే వాళ్ళు రోడ్డు మీద రావడం జరుగుతుంది. అటువంటి సందర్భంలోని మహిళలకు ఉచిత బస్సు అంటే చాలా ఫ్రీగా, వాళ్ళకు అనకూడదు, ఒక ఏమనాలి, ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చినట్టుగా మనం ఆలోచించాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఎక్కాలనుకో వాళ్ళ రేట్లు వెళ్ళకుండా ఛార్జీలు చూశారు కదా. మన ఆర్టీసీల్లో కూడా తిరగాలంటే కూడా మహిళలకి ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉచిత బస్సు వల్ల ఏమవుతుందంటే ప్రయాణం కూడా సుఖవంతంగా, ధైర్యంగా, అర్ధరాత్రి అన్న డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తే ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు చూసుకుంటే సార్, అమరావతి రాజధాని పూర్తి అవుద్ది అంటారా ఈ 5 సంవత్సరాల పరిపాలన? ప్రస్తుతమే 90% వరకు అమరావతి పూర్తయిందమ్మా. చంద్రబాబు గారు 2027కి పూర్తిగా అమరావతిని తీర్చిదిద్దుతారని చెప్పారు. అది ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో అమరావతి ఉంటుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం, ఆంధ్ర ప్రజలందరం కూడా. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్ది అంటారు? పోలవరం ఆల్రెడీ చంద్రబాబు గారి టైంలో 75% వరకు చేసుకొచ్చారమ్మ. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని పక్కన పెట్టేశాడంటే అది మీరు అతను విజ్ఞతకే వదిలేస్తున్నాం. అతను ఎలాంటి దుర్మార్గపు ఆలోచన గల వ్యక్తి అనేది. చంద్రబాబు గారు మళ్ళీ ఆ పనులని వేగవంతం చేయడం జరిగింది. మొన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు మన అమరావతి వచ్చి వాటికి మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు చాలా స్పీడ్గా ఉన్నాయమ్మా. యుద్ధ ప్రాతిపదికన అమరావతి పూర్తవుతుంది, అలాగే పోలవరం కూడా పూర్తవుతుందమ్మా. 100% పూర్తి చేస్తారు చంద్రబాబు గారి పాలనలో.